నువ్వు ప్రవర్తించకూడదు. నీకు ఎంత ఉన్నా కానీ ఎలా ఉండాలన్నాడు దేవుడు? ఒదిగి ఉండమన్నాడు దేవుడు. కొంతమందికి కొంచెం ఉన్నదంటే ఎగిరెగిరి పడతా ఉంటారు, మిడత కంటే ఎక్కువగా దూకుతూ ఉంటారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం డబ్బులు సంపాదించేసరికి, ఏదైనా ఒక పొలమో స్థలమో కొనేసరికి ఎగిరిపోతా ఉంటారు. ఎందుకు ఎగిరిపోవడం? ఎందుకు ఎగరటం? ఒకవేళ ఏదైనా ఉద్యోగం వస్తే, ఏదైనా ఒక వ్యాపారం చేయగలిగితే నువ్వు ఎగరొద్దు పిల్లరా. ఎందుకంటే నువ్వు ఎగరొద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను ఇంకా దీవిస్తాడు. ఆయన ఉన్నతమైన స్థాయిలో తీసుకుని వెళ్తాడు. ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచుతాడు. ఆయన నువ్వు ఉన్న స్థితిలోనే ఉంచాలన్నది కాదు ఆయన ఉద్దేశం. నిన్ను ఇంకా ఉన్నతమైన స్థలంలో తీసుకుని వెళ్ళాలని ఆయన ఆశపడతా ఉంటే, మనకున్న చిన్న దాంట్లో మనం ఏం చేస్తామంటే దేవునికి నమ్మకంగా ఉండకుండా మిడతలా దూకుతా ఉంటాం. మిడత ఎప్పుడు సరిగా నడదాది. ఆమె మిడతల ఎప్పుడన్నా నడవడం చూసారు మీరు?